సో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ని అభ్యర్థిగా నుంచోబెట్టారు కాబట్టి సరే ఎంతవరకు ఎన్డీఏ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉంటాయనే దాంట్లో అందరికీ క్లియర్గా కొంతవరకు అర్థమవుతున్న విషయమే. ఎందుకంటే బలం ఉంది కాబట్టి, మెజార్టీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని. కానీ ఇక్కడ ఇండికి సంబంధించిన అభ్యర్థి కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే, తెలుగు వ్యక్తులే కాబట్టి ఇద్దరి మధ్య కొంత పోటీ ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్ గారు ఖర్గే గారికి ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని అడిగినట్టుగా కూడా వార్తలు వచ్చాయి కాబట్టి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు రామ్ గోపాల్ గారికి, రామ్మూర్తి గారికి, నరసింహ గారికి, యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా రామ్ గోపాల్ గారు చెప్పారు కదా, వార్ వన్ సైడే. దాదాపు 426 ఓట్లు ఈరోజు ఎన్డీఏ కూటమికి మాకున్నాయి ఆల్రెడీ. తర్వాత ఇండియా కూటమికి ఉన్నది ఎంత అంటే 312. పోతే ఎటు కాకుండా అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ లేనిటువంటి వాళ్ళు దాదాపు 40-46 మంది వేరేగా ఉన్నారు. వైసీపీ కావచ్చు, లేకపోతే మన బిఎస్పీ కావచ్చు, లేకపోతే బీజేడీ, ఎన్సీపీలో ఇంకో గ్రూప్ ఇప్పుడు మాతోటే ఉందనుకోండి. అట్లా ఏదైనా కూడా ఏంటంటే వార్ వన్ సైడే ఉంటది. 450 పైచిలకు ఎలక్టోరల్ ఓట్స్ బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. మనం చూస్తే సిపి రాధాకృష్ణన్ గారు ఒక సమర్థమైనటువంటి వ్యక్తి. మనకు గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం కోయంబత్తూరు నుంచి, అదేవిధంగా మరి గవర్నర్గా వివిధ రాష్ట్రాలకు పనిచేయడం, తర్వాత అనేక సంవత్సరాలుగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక పార్టీని మరి నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, విలువలతో కూడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు వారికి ముఖ్యంగా బీసీ కూడా కావడం అనేది వారికి అదనంగా కలిసి వచ్చినటువంటి అంశము. వారి గెలుపులో ఏ విధమైనటువంటి సందేహము లేదనేది మేము స్పష్టంగా మీరే చెప్పారు కానీ మరి ఎందుకో ఇట్లాంటి పదవులు అంటే రాష్ట్రపతికి కావచ్చు, ఉపరాష్ట్రపతికి కావచ్చు, వీటిని పార్టీలకు అతీతంగా దేశాన్ని హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయంతో ఎన్నిక జరిగితే బాగుంటుంది. సరే, గతంలో అనేక ఎన్నికలు కూడా ఆ విధంగా ఏకాభిప్రాయంతో జరిగినాయి, ఎన్నికలు కూడా జరిగినాయి. చాలా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, 1969 నుంచే పక్కదారి పట్టింది. ప్రజాస్వామ్యం పట్ల లేకుంటే పార్టీ రాజకీయాలను వదిలేసి 1969లో పెద్దలు రామ్ గోపాల్ గారికి తెలుసు, ఇంకా పెద్దలు ప్యానెల్లో ఉన్న మిత్రులు కూడా తెలుసు చరిత్ర చూస్తే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నీలం సంజీవ్ రెడ్డిని మరి క్యాండిడేట్గా పెట్టారు. కానీ ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆ రోజు ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఆమె మాట వింటలేరు అనుకున్నారో, లేకుంటే ఆ పార్టీలో నా సత్తా ఏందో చూపిద్దామనుకొని వివి గిరి ఎవరైతే అసలు పార్టీ క్యాండిడేట్ కాకుండా కూడా మీరు ఆత్మ ప్రబోధానుసారం, ఈరోజు నిన్న మన ముఖ్యమంత్రి గారు అందమైనటువంటి పలుకులు పలికిరు కదా, ఆత్మ ప్రబోధానుసారం 1969లోనే ఇందిరాగాంధీ ఆమె పార్టీ అభ్యర్థిని ఓడించి నీలం సంజీవ్ రెడ్డి గారిని, వివి గిరి గారిని గెలిపించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ అదే పల్లవి ఎంచుకున్నాడు, ఆత్మ ప్రబోధానుసారం అంటున్నాడు. అంటే ఆత్మ ప్రబోధానుసారము తమిళనాడులో ఉన్న వాళ్ళందరూ కూడా సిపి రాధాకృష్ణన్కి ఓటేయాలి, అంతే కదా ఆయన సిద్ధాంతం. మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఈయన బీసీ నినాదం ఎత్తుకొని దేశమంతా తిరుగుతున్నాడు. ఢిల్లీలో ఇప్పటికే 4-5 సార్లు హంగామా చేసి వచ్చిండు. మరి బీసీలు అందరూ ఎటుండాలండి? ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి బీసీలు నేను అనుకుంటా ఇంచుమించు సరే ఒక 150 మంది అయితే, సగం మంది అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీ క్యాండిడేట్కి మద్దతు ఇవ్వాలి. ఇంకా విచిత్రమైనటువంటి వాదన ఏం చేస్తారంటే, తెలుగు రాష్ట్రాల నుంచి మేము నిలబెట్టినాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ, అంటే బీజేపీ సపోర్టు, అంటే బీజేపీని సపోర్ట్ తీసుకుంటారా మీరు? చేయొచ్చా? ఆయన అప్పీల్ చేయొచ్చు అసలు? అంటే అదే ఆయన ప్రకారమే ఆత్మ ప్రబోధానుసారం అన్నప్పుడు ఏమో బీజేపీ నాయకులు కూడా రాధాకృష్ణ గారిని కాదు మన బీజేపీ నాయకులు కూడా ఏంటి ఓటు అని అంటున్నారు. అదే అంటున్నా, వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం తెలుగు వ్యక్తిని గెలిపించాలి అనుకుంటే వేస్తారు.
మిగతా ఎంఐఎంనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీనో లేకుంటే మిగతా అక్కడ తెలుగుదేశం అడిగిందంటే కొంత అర్థం ఉన్నది. అరే మా పార్టీని ఎట్లా అడుగుతారండి, బీజేపీని ఎట్లా అడుగుతారు? ఇప్పుడు మీకు మీకు మాకు ఉప్పు నిప్పు, మీదో సిద్ధాంతం మాదో సిద్ధాంతము, మీది జాతి వ్యతిరేక పోరాటము, మాది జాతీయత కోసం పోరాటము. అసలు మీకు మేము కలిసేదేందండి, మేము ఎట్లా కలుస్తాము? ఇప్పుడు మీకు క్లియర్గా తెలుసు అది గెలిచేది కాదు, కేవలము పాపం ఆయన బలిగా బకరా అంత పెద్ద వ్యక్తిని నా వర్డ్ యూజ్ చేయొద్దు, కానీ వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఇలా గట్టిగా నీకు 250 300 సీట్లు కూడా లేవు, 900 ఓట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో ఓటింగ్లో ఏ విధంగా తెచ్చుకొని గెలిపిద్దామని నిలబెడుతున్నారు? నిలబెట్టడమే తప్పు కదా. అంత పెద్ద ఆయన మరి ఎందుకు ఒప్పుకున్నాడో కూడా నాకు అర్థం కాని వ్యవహారం. నువ్వు అధికారంలో ఉండి పొటాపొటీ మెజారిటీ ఉంది, వారి పర్సనాలిటీని ఉపయోగించుకొని గెలవడానికి ఆస్కారం ఉంది అని అంటే అర్థం ఉంది. నీకు క్లియర్గా 150 ఓట్ల మార్జిన్ ఉంది వాళ్ళకు మాకు మధ్యలో. అసలు ఆయన ఏ విధంగా ఆయన ఏ విధంగా ఒప్పుకున్నాడు? మరి వారైతే మొదటి నుంచి కాంగ్రెస్ ఏ పార్టీ అని వారిని అంటగట్టలేము. మరి జస్టిస్గా చేశారు, చాలా పెద్ద పర్సనాలిటీ, దాంట్లో ఏం అనుమానం లేదు. వివిధ రాష్ట్రాలకు ఆయన చీఫ్ జడ్జిగా కూడా పనిచేశారు, సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు, అనేక రకాలైనటువంటి తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా అందరం గౌరవిద్దాం. కానీ ఒక పార్టీ తరపున లేకుంటే ఒక కూటమి తరపున నిలబడ్డ తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్ తోటి పూర్తిగా మమేకమైనట్టే కదా. మేము ఒక పొలిటికల్ వ్యక్తిగానే చూస్తాం కదా. డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పొలిటికల్ లైన్లో ఆయన ఎందుకు సమర్థిస్తారు? ఈరోజు కాబట్టి ఏదైతే ఉందో ఇది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరో చారిత్రక తప్పిదంగా నేను చూస్తున్నా. మా అభ్యర్థి గెలుపులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మాకు ఇంకా మా ఎన్డీఏ కూటమిలో లేని పార్టీల నుంచి కూడా ఒక 30-35 సీట్లు వస్తాయనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉంది. గతంలో కూడా చూసాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు 11 స్థానాలు ఉన్నాయి, రాజ్యసభ లోక్సభ కలిపి. మరి బీజేడీకి కూడా 7 స్థానాలు ఉన్నాయి. ఆ విధంగా అనేక పార్టీలు కూడా కలిసి వస్తాయని మేము అనుకుంటున్నాం. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు. తనతో కూడా మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, మీతో మాట్లాడే ముందు కాంగ్రెస్ నాయకులతో ఒకసారి మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాం. ఓకే. సో